పార్టీని అన్నప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా వాట్సాప్ సందేశాలు ముందుకు తీసుకొచ్చింది మొట్టమొదటి బీజేపీనే. వాట్సాప్ యూనివర్సిటీ అనేది బాగా పేరు వచ్చింది. వాట్సాప్ సందేశాలు నిజమే. మీడియాలో మీకు చూపిస్తా ఒక పాయింట్. రంజాన్ వల్ల ముస్లిం మహిళలు ఉపవాసం ఆరోగ్యం బాగుంటారు, హిందూ మహిళలు ఉపవాసం చేస్తే ఆరోగ్యం కలబద్దని మెసేజ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో. హిందువులకు ఒకటి ఇది మీడియా ఎవడో ఏదో పెట్టి కాదు సార్, ఎవడో కరెక్టే, ఎవడో ఏదో తమ్ముడు మాట్లాడింది చీప్ ట్రిక్స్ అవన్నీ అట్లా మాట్లాడు. నాకు అర్థమైంది చెప్పినా నేను ఏంటంటే మొత్తం వాట్సాప్ యూనివర్సిటీలో ఫార్వర్డ్ మెసేజ్లు కంటిన్యూస్ అయినట్లే ఉంది, కానీ చర్చలో చెప్పినట్లు నాకేం అనిపించదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు మాట్లాడాడు అన్నారేమనంటే ముత్యాలమ్మ టెంపుల్ జరిగినప్పుడు మేము మాత్రమే ముందు పోయినామన్నారు. అయ్యా ముత్యాలమ్మ టెంపుల్ జరిగినప్పుడు ముందు ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, ఆడ ఇష్యూ ఏం జరిగింది అని మీరు అక్కడ రభస మీరు చేసిరేమో. అంటే ఆల్రెడీ ఒక సంఘటన జరిగింది, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూకి ఆల్రెడీ ఇబ్బంది జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇమ్మీడియట్గా సమీక్షించి హోటల్లో ఏం జరిగింది అని పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని హోటల్ని సీజ్ చేసింది ప్రభుత్వమే. అక్కడ జరిగిన ఆ హోటల్కి సంబంధించిన మేనేజర్ని ఆ సంఘటన జరిగిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడంతో పాటు ప్రభుత్వం బాధ్యతగా 10 లక్షల రూపాయలు ఎగ్జిబిషన్ ప్రకటించి దాన్ని రిపేర్ కూడా చేయించింది. తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు కూడా వారు పర్సనల్ గా కూడా 10 లక్షల రూపాయలు డొనేట్ చేసి దాన్ని ఆ యొక్క గుడిని మళ్ళీ యథాస్థితికి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేసింది. ఇంకా అద్భుతంగా తయారవుతుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెస్పాన్స్ అంటే ఏంటి అంటే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడము ప్రభుత్వ విధానం కాదు. ఈ రోజు మేము ఉండొచ్చు, నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, సో రేపు ఇంకెవరైనా ఉండొచ్చు, ఓ 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా రావచ్చు, చెప్పలేము దాన్ని ఏమంటున్నా. అయితే నేనేమంటున్నా ప్రభుత్వంలో ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అంటే వాళ్ళు చేసిన విధానం, క్రియారూపకమైనటువంటి విధానం ఏంటి అనేది ప్రజలు చూస్తారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి ఆ రోజు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర గొడవ పెట్టిరు అనుకోండి, ఇట్లాంటి చర్చ పెట్టి మీరేమంటారు, అయ్యా మీరే అధికారంలో ఉన్నారు కదా దాన్ని చర్య తీసుకుంటే అయిపోయిందని గొడవ ఎందుకు చేస్తున్నారు అంటారు. ఈరోజు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ఎక్కడ ఉన్నాయి సార్? బీజేపీ పార్టీల సిద్ధాంతాలు ఉన్నాయి. ఎల్కే అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, ఉమాభారతి గారు వారున్నప్పుడు సార్ బీజేపీ పార్టీ సిద్ధాంతాలు అంటే వారున్నప్పుడు అద్వానీ గారు కానీ లేకపోతే వాజ్పేయి గారు కానీ వీరున్నప్పుడు సార్ ఈ రోజు పార్టీలో గెలిచిన వాళ్ళందరూ సార్ ఈరోజు ఎల్ఓపి ఎవరు సార్ వీళ్ళ పార్టీకి? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు పార్టీలో? ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే 10 రోజుల ముందు కేవలం మన టికెట్ వస్తుంది, అవకాశం ఉంది గెలవడానికి, ఇక్కడ కొంచెం టికెట్ ఇబ్బంది ఉంది అనుకొని ఉన్న నాయకత్వంలో కొంత పొసుగులు ఉండడం వల్ల ఇబ్బంది ఉండడం వల్ల కొంత ఏసీబీ రైడర్లు మొత్తం అలానే ఉన్నారు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళారు. మరి మీరు అంత సిద్ధాంతాలు అన్నాయో చిన్న మాట ఒక మాట నువ్వు ఏ పార్టీలో అందరూ అన్ని పార్టీలు బీజేపీలో ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీలో ఉన్నవాడు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ డబ్బులు సంపాదిస్తున్నారు, పార్టీలు మారి వచ్చిన వాళ్ళే అందరాలు ఎక్కుతున్నారు. వాళ్ళ బ్రతుకులే పోవాలి. కనవాళ్ళు అందరూ పార్టీ నెంబర్కి అది కాదు సార్, ఇవ్వద్దని అంటలేదు. బొత్స శ్రీనివాస్ గారు అదే చెప్తున్నారు, వాళ్ళే బాగుపడుతున్నారు. ఎవరైనా సిద్ధాంతాల గురించి మాట్లాడొచ్చు కానీ వీళ్ళు మాత్రం సిద్ధాంతాల గురించి అసలే మాట్లాడొద్దు. ఎందుకంటే ఈ రోజు ఈ పార్టీకి సిద్ధాంతం లేదు, ఎజెండా లేదు, క్యాడర్ లేదు, ఏం లేదు. స్వతహా నేను నా కల్లారా చూసింది ఒక సంఘటన. ఎలక్షన్ జరిగినప్పుడు ఒక 80 మంది పిల్లలు మొత్తం బైక్లు వేసుకొని జెండాలు పట్టుకొని ఓ స్లోగన్ ఇచ్చుకుంటే నిలబడ్డారు. పొద్దునంతా మీటింగ్ అయింది, సాయంత్రం చాయ్ కాడ కూర్చుంటే ఏమరా పొద్దునాడు అంతగా కనిపించారు, మీరు జాయిన్ అయ్యారు అంటే లేదన్నా 500 ఇస్తామన్నారు,
పోయి వచ్చినామని ఇక వాటిని ప్రమాణికంగా No, 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 తీసుకుంటే నేను చెప్పేది- అన్ని మస్తు no, no. ప్రతిదీ అన్ని జరుగుతుంది. పార్టీలు చేస్తున్నాయిలే అన్న అవి. నేను ఏమంటున్నా అంటే సిద్ధాంతం లేదు, అజెండా లేదు, క్యాడర్ కూడా లేదు, ఏం లేదు. మోదీ గారు ఏంది అంటే 10 సంవత్సరాలు చేసినారు. ఈ 10 సంవత్సరాలు మనం ఓకే, మనం ప్రతి 10 సంవత్సరాలకు దేశంలో నాయకత్వాన్ని మారుస్తున్నప్పుడు 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కంటిన్యూస్గా ఇచ్చినాం కదా, ఇంకో అవకాశం కూడా మోడీ గారికి ఇద్దామని చెప్పి ఇది కూడా మళ్ళీ బీజేపీ పార్టీని చూసి ఇవ్వలేదు సార్ అవకాశం. ఇక్కడ కూడా మళ్ళా మోడీ గారి పర్సనల్ ఇమేజ్ పైన మాత్రమే అధికారంలోకి వచ్చింది పార్టీ, కానీ బీజేపీ పార్టీ ఎలా వస్తాయండి? ఆయన బీజేపీ మనిషేగా. కాదు సార్. సార్ ఈ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ పర్సనల్ ఇమేజ్ తో పాటు పార్టీ ఇమేజ్ కూడా ఉంది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా పర్సనల్ ఇమేజ్ తో పాటు పార్టీ ఇమేజ్ కూడా ఉంది. కానీ ఈ పార్టీకి ఈ రోజు గెలిచినటువంటి క్యాండిడేట్లకు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కేంద్రంలో కానీ ఎక్కడ కూడా పార్టీ ఇమేజ్ మీద గెలుపులేదు, ఓన్లీ పర్సనల్ ఇమేజ్ల మీదనే. పువ్వు గుర్తు మీద గెలుస్తున్నారు కదా వాళ్ళంతా. సార్ గుర్తు ఉండడం కాదు సార్, ఆ గుర్తు మీద పోటీ చేసినటువంటి క్యాండిడేట్లే నేరుగా మమ్మల్ని చూసి ఓటేయండి అని చెప్పి ఆ గుర్తు మీద, అంటే ఇట్స్ లైక్ అని ఇండిపెండెంట్ సింబల్ సార్. ఇండిపెండెంట్ లో కూడా సింబల్ వస్తుంది సార్. అట్లా అన్నంత మాత్రాన ఇప్పుడు 2 ఆకుల గుర్తుంటుంది తమిళనాడులో, అది పార్టీ. అట్లా అన్నంత మాత్రాన పార్టీ అంటారా సార్? ఈ రోజు ఎంఐఎం వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంటర్నల్లీ కొలేడెడ్. ఓవైసీ గారు బీజేపీ పార్టీల ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి అవగాహనలో భాగంగానే ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి సార్. ఒక మాట జరుగుతున్నాయి తప్ప ఈ రోజు వీళ్ళకి విధానాలు ఎక్కడ ఉన్నాయి సార్? ఈ రోజు వీళ్ళు చట్టాల గురించి మాట్లాడతారు, ఈ రోజు వీళ్ళు చట్టాల గురించి మాట్లాడతారు సార్. ఈ రోజు వీళ్ళు చట్టాల గురించి మాట్లాడతారు సార్. ఏం సార్ వీళ్ళకు మహిళల పైన ఉన్నటువంటి విధానం ఏంది సార్? వీళ్ళకు వివాహ వ్యవస్థ పైన ఉన్నటువంటి వివాహ మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు. మహిళా అధ్యక్ష వివాహ వ్యవస్థ పైన ఉన్నటువంటి గౌరవం ఏముంది సార్? మాధవీలతకి మోరల్ సపోర్ట్ పురంధేశ్వరి కనీసం ఖండించలేదు. ఓన్లీ పర్సనల్ గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు మోరల్ వాల్యూస్ అంటే పార్టీకి ఎటువంటి కూడా ఇమేజ్ కానీ లేదు ఈ దేశంలో. రైట్, ఫైనల్ చెప్పండి సార్. నిజంగా ఏదో చెప్దాం అనుకున్నాను ఇందాక, ఒక 30 సెకండ్స్ అన్న రేట్ ఏం పాయింట్ అది? పార్టీలు మారడం అనేది సర్వసాధారణం అయిపోయింది. దానికి ఈ పార్టీ ఏంది, ఆ పార్టీ ఏంది. ఎస్, పార్టీ మారిన వాళ్ళకి గొప్ప పీట వేస్తారు. ఇందాక మీరు అన్నారు ఆ పాయింట్. నిజంగా పార్టీలు మారిన వాళ్ళ పరిస్థితులే బాగున్నాయి, పార్టీని అంటి పెట్టుకున్న వాళ్ళ పరిస్థితులు అలాగే ఉన్నాయి. కార్యకర్తలు ఈ పార్టీ ఎట్టి విడిచిపెట్టి మావాడు ఎక్కడ వాడు ఉంటాడులే అని చెప్పి వాళ్ళు పట్టించుకోరు. ఏముందా దాంట్లో పెద్ద మరి ఏది